హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఏకమైస్ అకాడమీ. ఈ రోజు మనం పాలిటీలో చాలా కన్ఫ్యూజింగ్ టాపిక్ అయిన టైప్స్ ఆఫ్ మెజారిటీస్ గురించి డిస్కస్ చేద్దాం. సో వీడియోలో మీకు క్లియర్ అయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ మనం డిస్కస్ చేస్తుంది ఏంటి టైప్స్ ఆఫ్ మెజారిటీ. సో మన ఇండియాలో పార్లమెంట్ అనేది సుప్రీం లా మేకింగ్ బాడీ అనే విషయం మన అందరికీ తెలిసిందే, రైట్? సో లా మేకింగ్ అనేది జాబ్ ఆఫ్ పార్లమెంట్. మరి ఇక్కడ మనకు పార్లమెంట్ అంటే కాంటెక్స్లో ఎవరెవరు ఇంక్లూడ్ అవుతారు? లోక్సభ, రాజ్యసభ అండ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, రైట్? సో ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. సో ముగ్గురు, లోక్సభ, రాజ్యసభ అండ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని కలిపి మనం పార్లమెంట్ అంటాం. అంటే ఏ బిల్ అయినా కానీ లోక్సభ అండ్ రాజ్యసభ పాస్ చేసిన తర్వాత ప్రెసిడెంట్ ఎసెంట్ ఇస్తేనే ఆ బిల్ అనేది యాక్ట్ అవుతుంది. అందుకని ముగ్గురిని కలిపి మనం పార్లమెంట్ అంటాం, రైట్? మరి ఈ బిల్ని పాస్ చేసేటప్పుడు డిఫరెంట్ సిచ్యువేషన్స్లో డిఫరెంట్ మెజారిటీస్ని యూజ్ చేస్తాం. ఆ మెజారిటీస్ ఏంటి అనేది చాలా ఇంపార్టెంట్. మరి ఆ మెజారిటీస్ ఏంటి? సింపుల్ మెజారిటీ, తర్వాత అబ్సల్యూట్ మెజారిటీ, ఎఫెక్టివ్ మెజారిటీ, మళ్ళీ స్పెషల్ మెజారిటీలో మనకి 4 టైప్స్ ఉంటాయి. ఆ 4 సబ్ టైప్స్ ఏంటి, ఎక్కడెక్కడ ఎలాంటి వాటిని వాడతాము అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఫస్ట్ ఇక్కడ సింపుల్ మెజారిటీ అంటే ఏంటి? సో మనకి ఇక్కడ 50% ఆఫ్ మెంబర్స్ ప్రెసెంట్ అండ్ ఓటింగ్, అంటే మనకి ఎంతమంది ప్రెసెంట్ అయ్యారు, దాంట్లో ఎంతమంది ఓట్ చేశారు అనే దాంట్లో 50% అనమాట. ఇక్కడ దాన్ని మనం సింపుల్ మెజారిటీ అంటాం. సో మరి ఎక్కడెక్కడ వాడతాం జనరల్గా అని అంటే కనుక ఆర్టికల్ 100 అంటే ఏంటి? ఓటింగ్ ఆఫ్ ద హౌసెస్ అనేది ఎలా జరుగుతుందని చెప్పేది ఆర్టికల్ 100. ఇది మనకి హౌస్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఎంత కోరం ఉంది, వీటన్నిటికి సంబంధించి ఏం లేకుండా మనం జనరల్గా ఓటింగ్ జరిగేటప్పుడు సింపుల్ మెజారిటీ యూజ్ చేస్తాం చెప్పేదే ఆర్టికల్ 100. దెన్ ఆర్టికల్ 108, మరి ఏంటి? జాయింట్ సెషన్ పార్లమెంట్లో కండక్ట్ చేసేటప్పుడు మనం యూజ్ చేసే ఆర్టికల్ 108. దెన్ ఆర్టికల్ 169 అనేది ఏంటి? మనకి స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ని మనం క్రియేట్ చేయాలన్నా, అబాలిష్ చేయాలన్నా పార్లమెంట్ యూజ్ చేసేది సింపుల్ మెజారిటీని, రైట్? దాని తర్వాత ఆర్టికల్ 356 అంటే ఏంటి? ప్రెసిడెంట్ రూల్ని మనం ఇంపోజ్ చేసేటప్పుడు దానికి కూడా సింపుల్ మెజారిటీనే యూజ్ చేస్తాం. మరి వీటిని కాకుండా అప్లికేషన్స్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం మనం? జనరల్గా ఆర్డినరీ బిల్స్ని పాస్ చేయాలన్నప్పుడు మనం యూజ్ చేసే సింపుల్ మెజారిటీ. ఇవి కాకుండా నో కాన్ఫిడెన్స్ మోషన్ కానీ, కాన్ఫిడెన్స్ మోషన్ కానీ, అడ్జర్న్మెంట్ మోషన్ కానీ ఇలాంటి వాటిల్లో కూడా మనం సింపుల్ మెజారిటీని యూజ్ చేస్తుంటాం. దాంతోపాటు మనం ఇందాక చూసినట్టు స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ని అబాలిష్ చేయాలన్నా, క్రియేట్ చేయాలన్నా, లేకపోతే ప్రెసిడెంట్ రూల్ని ఇంపోజ్ చేయాలన్నా, లేకపోతే ఫైనాన్షియల్ ఎమర్జెన్సీని మనం ఇంపోజ్ చేయాలన్నా, వీటన్నిటికీ కూడా సింపుల్ మెజారిటీనే యూజ్ చేస్తుంటాం, రైట్? సో ఫస్ట్ టైప్ ఆఫ్ మెజారిటీ సింపుల్ మెజారిటీ. దెన్ అబ్సల్యూట్ మెజారిటీ. మరి అబ్సల్యూట్ మెజారిటీ అంటే ఏంటి? సో మన అబ్సల్యూట్ మెజారిటీ అనేది పార్లమెంట్ ఫంక్షనింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ యూజ్ చేయం కానీ గవర్నమెంట్స్ ఫామ్ అవ్వడానికి వాడేది మనం అబ్సల్యూట్ మెజారిటీ. అంటే గవర్నమెంట్ ఫార్మేషన్లో అది స్టేట్ అయినా సెంట్రల్ అయినా మనకి ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అని మనం ఎలా డిసైడ్ చేస్తాం? అబ్సల్యూట్ మెజారిటీ యూజ్ చేసి. మరి ఇదేంటి? మనకి 2/3 ఆఫ్ టోటల్ మెంబర్షిప్ ఆఫ్ ద హౌస్. ఓకే, 2/3 ఆఫ్ టోటల్ మెంబర్షిప్ ఆఫ్ ద హౌస్లో మనకి మెజారిటీ ఎంత ఉంటుందో దాన్ని మనం అబ్సల్యూట్ మెజారిటీ అని అంటాం. సో ఇది గవర్నమెంట్ ఫార్మేషన్లో కీ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది, రైట్? సో దీనికి మనకి పార్లమెంటరీ ఫంక్షనింగ్ పాయింట్ ఆఫ్ లో ఎలాంటి యూసేజ్ అనేది ఉండదు. దెన్ మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి 545 వేకెన్సీస్ ఉన్నాయంటే ఎంత కావాల్సి ఉంటుంది? 273 అబ్సల్యూట్ మార్క్, ఆ మెజారిటీ మార్క్ అంటాం కదా, ఆ మ్యాజిక్ ఫిగర్, అది 273. దాన్నే అబ్సల్యూట్ మెజారిటీ అని అంటాం, రైట్? దెన్ మరి ఎఫెక్టివ్ మెజారిటీ అంటే ఏంటి? సో ఎఫెక్టివ్ మెజారిటీకి అబ్సల్యూట్ మెజారిటీకి ప్రైమరీ డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది? ఇక్కడ ఎఫెక్టివ్ మెజారిటీ అంటే మనకి ఎంత హౌస్లో, అక్కడేమో టోటల్ మెంబర్షిప్ తీసుకుంటాం, కానీ ఎఫెక్టివ్ స్ట్రెంత్ ఆఫ్ ద హౌస్లో మనకి 2/3 మెజారిటీ క్యాలిక్యులేట్ చేస్తే దాన్ని ఎఫెక్టివ్ మెజారిటీ అంటాం. అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హౌస్లో మనకి 545 మెంబర్స్ ఉన్నారు మెంబర్షిప్ వైజ్, కానీ దాంట్లో 15 వేకెన్సీస్ ఉన్నాయి అనుకుందాం. ఓకే, 15 వేకెన్సీస్ ఉన్నాయంటే ఇప్పుడు దీన్ని డిడక్ట్ చేస్తే ఎంత అవుతుంది? మనకి 530 అవుతుంది. సో మరి 530లో 2/3 ఆఫ్ ద మెజారిటీ అంటే మనకి ఎంత వస్తుంది? ఆ 276 వస్తుంది కదా. సో ఆ పర్టికులర్ మార్క్ అనేది మనకి జనరల్గా మనకి అది ఎఫెక్టివ్ మెజారిటీ అంటాం. అంటే మనం మెజారిటీ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఉండే వేకెన్సీస్ని కానీ, లేకపోతే అప్పుడు ఆబ్సెన్సీస్ ఏవైతే ఉంటాయో వాటిని డిడక్ట్ చేసి మనం క్యాలిక్యులేట్ చేసేదే ఎఫెక్టివ్ మెజారిటీ అనమాట. దీంట్లో 2/3 ఇక్కడ ఏంటి? మనం వేకెన్సీస్ కానీ మనకి ఏమైనా ఆబ్సెన్సీస్ ఉంటే వాటిని అన్ని డిడక్ట్ చేసి టోటల్ ఎఫెక్టివ్ స్ట్రెంత్ ఆఫ్ ద హౌస్లో 2/3ని క్యాలిక్యులేట్ చేయడమే ఎఫెక్టివ్ మెజారిటీ. మరి ఇది ఎక్కడెక్కడ వాడతాము అని అంటే మనం జనరల్గా డెప్యూటీ చైర్మన్ ఆఫ్ రాజ్యసభని మనం రిమూవ్ చేయాలన్నా, స్పీకర్ని రిమూవ్ చేయాలన్నా, అలాంటి సిచ్యువేషన్స్ మనం ఎఫెక్టివ్ మెజారిటీని యూజ్ చేస్తాం. సో ఇక్కడ మనకి ఎఫెక్టివ్ మెజారిటీకి 67B అనేది
మనకి చైర్మన్ ఆఫ్ రాజ్యసభని రిమూవల్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూస్ చేస్తాం. ఇదేమో డెప్యూటీ చైర్మన్ కానీ స్పీకర్ అండ్ డెప్యూటీ స్పీకర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ రిమూవల్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టేట్కి కానీ పార్లమెంట్కి కానీ మనం రిమూవ్ చేసే సిచ్యువేషన్స్లో ఎఫెక్టివ్ స్ట్రెంగ్త్ని వాడతాం అనమాట. సో మనం ఇక్కడ మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, రాజ్యసభలో మనకి చైర్మన్గా ఎవరు ఉంటారు, వైస్ ప్రెసిడెంట్ ఉంటారు. సో వైస్ ప్రెసిడెంట్ని రిమూవ్ చేయాలంటే ఎఫెక్టివ్ మెజారిటీ కావాలి. సో ఖచ్చితంగా ఇనిషియేషన్ అనేది మనకి రాజ్యసభలో ఉండాలి. రాజ్యసభ ఎఫెక్టివ్ మెజారిటీతో పాస్ చేసిన తర్వాత లోక్సభ మనకి సింపుల్ మెజారిటీతో యాక్సెప్ట్ చేయాలన్నమాట, రైట్. సో రాజ్యసభ అనేది మనకి ఎఫెక్టివ్ మెజారిటీతో అప్రూవ్ చేయాలి, దానికి సింపుల్ మెజారిటీతో లోక్సభ యాక్సెప్ట్ చేస్తే అప్పుడు మనం రాజ్యసభ యొక్క చైర్మన్ని రిమూవ్ చేయొచ్చు. సేమ్ ఇలానే డెప్యూటీ చైర్మన్ కానీ చైర్మన్ అండ్ డెప్యూటీ చైర్మన్ అట్ ద స్టేట్ లెవెల్ కానీ ఇవన్నీ కూడా మనకి సేమ్ విధంగా అప్లై అవుతాయి అన్నమాట. దెన్ స్పెషల్ మెజారిటీ టైప్ 1. మరి స్పెషల్ మెజారిటీ టైప్ 1 ఏంటి అంటే మనకి ఆర్టికల్ 249 ఏం చెప్తుంది, రాజ్యసభ స్టేట్ ఇంట్రెస్ట్లో ఎప్పుడైనా పార్లమెంట్ని లా చేసే పవర్ కల్పించడమే ఆర్టికల్ 249. అంటే జనరల్గా మనకి ఫెడరల్ సెటప్లో ఎలా ఉంటుంది, పార్లమెంట్ ఏమో యూనియన్ సబ్జెక్ట్స్ మీద లా చేయొచ్చు, స్టేట్ లెజిస్లేచర్ స్టేట్ లిస్ట్ సబ్జెక్ట్స్లో లా పాస్ చేయొచ్చు. కానీ కొన్ని ఎక్సెప్షనల్ సిచ్యువేషన్స్లో 5 సిచ్యువేషన్స్ ఉంటాయి జనరల్గా. దాంట్లో ఒకటి ఏంటి, రాజ్యసభ అనేది స్టేట్ లిస్ట్లో ఉన్న సబ్జెక్ట్ మ్యాటర్స్లో కూడా పార్లమెంట్కి నేషనల్ ఇంట్రెస్ట్లో అవసరం అనుకున్నప్పుడు మీరు లా పాస్ చేయండి అని ఇనిషియేషన్ చేసేది ఆర్టికల్ 249 అనమాట. మరి ఇక్కడ ఏం చేస్తాం, 2/3 ఆఫ్ ద మెంబర్స్ ప్రెసెంట్ అండ్ ఓటింగ్తో మనం 2/3 ఆఫ్ ద మెంబర్స్ ప్రెసెంట్ అండ్ ఓటింగ్తో ఒక మెజారిటీ పాస్ చేసి రాజ్యసభ ఈ బిల్ మీరు నేషనల్ ఇంట్రెస్ట్లో పాస్ చేయండి అని చెప్పడానికి యూజ్ చేసేదే స్పెషల్ మెజారిటీ టైప్ 1 అనమాట, రైట్. దెన్ మనకి స్పెషల్ మెజారిటీ టైప్ 2 అంటే ఏంటి, జనరల్గా మనం ఫండమెంటల్ రైట్స్ని డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ని ఆర్టికల్ 368 ఏదైతే అమెండ్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ పాయింట్ ఆఫ్ వ్యూ యూజ్ చేస్తామో దాన్ని స్పెషల్ మెజారిటీ టైప్ 2 అంటాం. అంటే మనకి 2/3 ఆఫ్ ద మెంబర్ ప్రెసెంట్ అండ్ ఓటింగ్ ఉంటుంది, దాని తర్వాత 50% ఆఫ్ టోటల్ మెంబర్షిప్ ఆఫ్ ద హౌస్, రైట్. సో ఈ ఏదైతే మెజారిటీ ఉందో దీన్ని మనం స్పెషల్ మెజారిటీ టైప్ 2 అంటాం. దీన్ని ఎక్కడ యూజ్ చేస్తాం, ఆర్టికల్ 368 అంటే కాన్స్టిట్యూషన్ని అమెండ్ చేయాలన్నా, ఫండమెంటల్ రైట్స్ పార్ట్ 3, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ పార్ట్ 4ని అమెండ్ చేయాలన్నా, ఇవి కాకుండా మనకి స్పెషల్ మెజారిటీ టైప్ 1 కానీ టైప్ 2 కాకుండా టైప్ 3లో మెన్షన్ చేయనివి ఏమైనా సబ్జెక్ట్స్ ఉన్నాయనుకోండి, వాటి అన్నిటికీ కూడా మనం ఇదే టైప్ ఆఫ్ మెజారిటీ యూజ్ చేస్తుంటాం, రైట్. సో మరి ఒకసారి చూస్తే కనుక నెక్స్ట్ స్పెషల్ మెజారిటీ టైప్ 3. మరి స్పెషల్ మెజారిటీ టైప్ 3 అంటే ఏంటి, సో ఇక్కడ ఇందాక మనం డిస్కస్ చేసిన స్పెషల్ మెజారిటీ ఏమో పార్లమెంట్ యూజ్ చేస్తుంది. మనం అనుకున్న స్పెషల్ మెజారిటీ ఏంటి, 2/3 ఆఫ్ ద మెంబర్స్ ప్రెసెంట్ అండ్ ఓటింగ్తో పాటు 50% ఆఫ్ టోటల్ మెంబర్షిప్, రైట్. సో 50% ఆఫ్ టోటల్ మెంబర్షిప్. సో ఈ మెజారిటీ అనేది పార్లమెంట్ యూజ్ చేస్తూ, సింపుల్ మెజారిటీతోనేమో స్టేట్ లెజిస్లేచర్స్ 50% ఆఫ్ ద స్టేట్స్ రాటిఫై చేయాల్సిన సిచ్యువేషన్స్ ఉంటాయి కదా, దాన్ని మనం స్పెషల్ మెజారిటీ టైప్ 3 అంటాం. అంటే పార్లమెంట్ ఏమో స్పెషల్ మెజారిటీతో, స్టేట్స్ ఏమో సింపుల్ మెజారిటీ, 50% ఆఫ్ ద స్టేట్స్ మినిమం సింపుల్ మెజారిటీతో పాస్ చేసి రాటిఫై చేసే బిల్స్ ఉంటాయి కదా, వాటిని మనం స్పెషల్ మెజారిటీ టైప్ 3తో పాస్ చేసామంటాం. మరి ఇక్కడ యూజ్ చేసేవి ఎలాంటివి యూజ్ చేస్తామంటే ఫెడరల్ ఇష్యూస్కి సంబంధించినవి. అంటే ఎలక్షన్ ప్రొసీజర్స్ని మార్చాలన్నా, సుప్రీంకోర్టు అండ్ హైకోర్టు యొక్క పవర్స్ని ఆల్టర్ చేయాలన్నా, ప్రెసిడెంట్ ఎలక్షన్కి సంబంధించిన ప్రొసీజర్ మార్చాలన్నా, వీటన్నిటిని ఫెడరల్ ఇష్యూస్కి సంబంధించిన అన్నీ కూడా మనం ఈ థర్డ్ టైప్ ఆఫ్ స్పెషల్ మెజారిటీతో జనరల్గా పాస్ చేస్తూ ఉంటాం. స్పెషల్ మెజారిటీ టైప్ 4 ఏంటి, మనకి టైప్ 4 ఇక్కడ ఏంటి అంటే మనం జనరల్గా ప్రెసిడెంట్ రిమూవల్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూజ్ చేస్తాం అనమాట. 2/3 ఆఫ్ ద మెంబర్స్ ఎఫెక్టివ్గా ఉండాలన్నమాట. 2/3 ఆఫ్ ద మెంబర్స్ అంటే మనకి ఎవరైతే హౌస్లో ఉన్నారో వాళ్ళతో ఎఫెక్టివ్ స్ట్రెంత్ ఎంతైతే ఉందో దాంట్లో మనం 2/3 ఆఫ్ ద మెజారిటీ టోటల్ మెంబర్షిప్ని యూజ్ చేసి ఆ మోషన్ అనేది పాస్ అయితే కనుక ప్రెసిడెంట్ని రిమూవ్ చేయడానికి యూజ్ చేసే మెజారిటీని స్పెషల్ మెజారిటీ టైప్ 4 అంటాం. అంటే మనకి జనరల్గా గ్రౌండ్ ఏంటి, వైలేషన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. సో వైలేషన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ని ఒకవేళ చేశారు అని అనుకుంటే కనుక మనకి బోత్ హౌసెస్ అనేవి మనకి ఎఫెక్టివ్ స్ట్రెంత్ ఆఫ్ ద హౌస్లో 2/3 ఆఫ్ ద మెంబర్షిప్తో మనకి బిల్ పాస్ అయింది అని అంటే కనుక మనం ప్రెసిడెంట్ని రిమూవ్ చేసే ప్రొవిజన్ కల్పించేదే ఆర్టికల్ 61 అనమాట. సో ఇది లాస్ట్ టైప్ ఆఫ్ స్పెషల్ మెజారిటీ. మరి ఈ రోజు మనం దీనికి సంబంధించిన ప్రాక్టీస్ క్వశ్చన్ చూద్దాం. When a bill is referred to joint sitting of both the houses of parliament, it has to be passed by a simple majority of total members present and voting, 3/4 of the majority of the members present and voting, 2/3 of majority of the houses, absolute majority of the house. మరి వీటిలో ఏ ఆప్షన్ కరెక్ట్ అనేది జాయింట్ సిట్టింగ్ పాయింట్ ఆఫ్ లో తెలిస్తే ఆన్సర్ కామెంట్ సెక్షన్ చెప్పండి. Then mains question. Discuss the different types of majorities mentioned in the Indian Constitution. Explain their significance with suitable examples
from the constitutional amendments and legislative processes and impeachment of the proceedings. సో మరి వీటిల్లో మనం యూస్ చేసే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెజారిటీస్ ఏంటనేది ఇప్పుడు మనం డిస్కస్ చేసిన అంశాలనే ఆన్సర్ ఫార్మాట్లో రాయడానికి ట్రై చేయండి. దెన్ ఈ రోజు మనం ఈ వీడియోలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెజారిటీస్ పాలిటీ పాయింట్ ఆఫ్ లో చూసాం. సో మనకి సింపుల్ మెజారిటీ అంటే, తర్వాత అబ్సల్యూట్ మెజారిటీ గవర్నమెంట్ ఫార్మేషన్లో, ఎఫెక్టివ్ మెజారిటీ అనేది చైర్మన్ అండ్ రాజ్యసభ చైర్మన్ ఇలాంటి వాళ్ళని, డిప్యూటీ చైర్మన్, స్పీకర్ని రిమూవ్ చేయడానికి. స్పెషల్ మెజారిటీ అనేవి డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. సో ఫస్ట్ వన్ ఏమో రాజ్యసభ స్టేట్ ఇంట్రెస్ట్లో, నేషనల్ ఇంట్రెస్ట్లో, స్టేట్ సబ్జెక్ట్స్లో ఉన్న మ్యాటర్లో పార్లమెంట్ని లా పాస్ చేయడానికి యూస్ చేసే ఆర్టికల్స్ కానీ. స్పెషల్ మెజారిటీ అనేది మనం ఆర్టికల్ 68 యూస్ చేసే మెజారిటీ కానీ. తర్వాత మనం స్టేట్ రాటిఫికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ యూస్ చేసేది స్పెషల్ మెజారిటీ విత్ టైప్ 3. దెన్ స్పెషల్ మెజారిటీ టైప్ 4 అనేది మనం ప్రెసిడెంట్ని ఇంపీచ్ చేయడానికి యూస్ చేసే మెజారిటీ. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెజారిటీస్ని డిస్కస్ చేయడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ద వెరీ బెస్ట్.